హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. చూడండి, కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం. చూడండి, బ్రెడ్తో అయితే స్నాక్స్ అయితే తయారు చేసేసుకుందాం. రైస్ స్నాక్స్ చాలా చాలా టేస్టీ అండి, డిఫరెంట్గా అవుతూ ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీనండి. లిటిల్ కిచెన్లోకి అయితే వచ్చేసాం. చూడండి, బ్రెడ్ అయితే తీసేసుకుందాం, స్నాక్స్ అయితే చేసేసుకుందాం. చూడండి, చాపింగ్ బోర్డ్ అయితే తీసేసుకోండి, బ్రెడ్ అయితే తీసేసుకుందాం. ఇలా అయితే పెట్టుకోండి, ఇలా రెండు పెట్టేసుకోండి, ఇలా అయితే కట్ చేసుకోండి, ఇలా వీ షేప్లో అయితే కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకోండి. చూడండి, ఇంకా రెండు మోడల్ అయితే చేసేసుకుందాం. ఇంకొక రెండు పీసులు తీసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి. ఇలా జస్ట్ ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, పక్కకు అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయో. ఇలా అయితే కట్ చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. ఇలా పక్కకు అయితే పెట్టేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసేసుకోండి. చూడండి, ఎగ్స్ అయితే తీసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, బొంబాయి రవ్వ ఒక గరిట అయితే వేసుకోండి. కార్న్ఫ్లవర్ ఒక గరిట అయితే వేసుకోండి. ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, చిటికెడు కారం, చిటికెడు మసాలా, గరం మసాలా అండి, హాఫ్ స్పూన్ సాల్ట్. చూడండి, పాలు. ఇలా బాగా బీట్ చేసేయండి. చూడండి, ఇలా తిక్కిగా అయితే అయింది కదా, కొంచెం పాలు అయితే పోసుకుందాం. చూడండి, ఈ పాలు అయితే మళ్ళీ పోసేసుకోండి. మళ్ళీ బీట్ చేసుకుందాం. ఎగ్స్, కార్న్ఫ్లవర్, బొంబాయి రవ్వ, పాలు. చూడండి, ఇలా అయితే బీట్ చేసుకోండి. ఇంకా పోసుకుందాం. చూడండి, ఇంకా పాలు అయితే పోసేసుకుందాం. బాగా బీట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే బీట్ చేసుకోండి. బాగా కొంచెం నెయ్యి. ఇప్పుడు బాగా బీట్ చేయండి. చూడండి, ఇలా అయితే చూడండి, బ్రెడ్ లేస్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఒక స్పూన్ అయితే తీసుకోండి, ఇదైతే తీసుకోండి. ఇప్పుడు ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే కొంచెం బ్రష్ చేసుకోండి. చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే చేసుకోండి. ఇలా అయితే అంతా ఇలా మొత్తం చూడండి అప్లై చేసేసిన తర్వాత అంసు గింజలు అయితే తీసుకోండి. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. సన్నగా తరిగిన క్యారెట్,
ఇలా అయితే అంతా వేసేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం, హెల్త్కి మంచిదండి. చూడండి అన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం బెటర్ ఇలా అయితే వేసేసుకోండి. కొంచెం ఇలా అయితే అప్లై చేయండి. చూడండి ఇప్పుడైతే రెడీ. ఇలా స్టవ్ అయితే వెలిగించేసుకోండి. బాండీ అయితే పెట్టేసుకోండి. చూడండి బాగా హీట్ అయింది లేనిది చూసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకోండి. ఫుల్గా అయితే వేసుకోండి. బాగా హీట్ అవ్విద్దాం. చూడండి ఇప్పుడు హీట్ అయింది లేనిది చూసుకోండి. ఇప్పుడైతే ఈ పీసులన్నీ తీసేసుకోండి. ఇవన్నీ కూడా ఒకటొకటి ఇలా అయితే తీసుకుని ఇలా అయితే పెట్టేసుకోండి. చూడండి ప్రతి పీసు కూడా కరెక్ట్గా పెట్టుకోండి. చాలా స్మూత్ అండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అన్నీ కూడా. వెరీ టేస్టీ అండి. చూడండి ఇలా అయితే అన్ని పెట్టేసుకున్నాం. ఆయిల్ అయితే ఫుల్గా వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి, నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. సన్ఫ్లవర్, కోకోనట్ వేసుకోండి, హెల్త్ అయితే చాలా మంచిది. ఇలా అయితే వేసేసుకోండి. అన్నీ కూడా ఇప్పుడు చూడండి కన్వర్ట్ చేసేసుకుందాం, తిప్పేసుకుందాం అన్నీ కూడా ఇలా. వావ్ చూడండి వెరీ టేస్టీ. ఇలా అయితే అన్నీ వేసేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసుకోండి. బాగా కుక్ అవ్వాలండి లోపలికంటా. టేస్ట్ అయితే సూపర్. చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి వెరీ టేస్టీ. ఇప్పుడైతే అన్ని ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి అన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయినాయి. చూడండి ఇప్పుడైతే బ్రెడ్ అయితే ఇలా పెట్టేసుకోండి. బాగా కాల్చుకోండి. ఇలా అయితే బాగా కాలనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. చూడండి ఇలా అయితే కలర్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా
ఇప్పుడు ఈ బ్యాటర్ అయితే కొంచెం వేసేసుకుందాం. చూడండి ఇలా అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. క్యారెట్, కొత్తిమీర లైట్గా చూడండి. ఇప్పుడు దీన్ని అయితే కన్వర్ట్ చేసేసుకుందాం. చూడండి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అయితే ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం బ్యాటర్ అయితే వేసేసుకోండి. ఇలా అయితే తిరిగేసేసుకుందాం. చూడండి చాలా టేస్టీ. చూడండి ఇప్పుడు కన్వర్ట్ చేసేద్దాం. వావ్ చూడండి పర్ఫెక్ట్గా అయితే బాగా కుక్ అయిపోయింది కదా. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా అయితే కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే ఇలా గాజు గ్లాస్ అయితే పెట్టుకొని ఇలా అయితే ప్రెస్ చేయండి. చూడండి ఇలా అయితే ప్రెస్ చేసాం కదా. వావ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుతుందో. వావ్ చూడండి సూపర్గా వచ్చింది. పర్ఫెక్ట్గా బాగా కూడా కుక్ అయింది. వెరీ టేస్టీ. చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఇలా పెట్టేసుకోండి. మటన్ కర్రీ అయితే ఇలా వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం నెయ్యి, ఆమ్లెట్ పీస్లు, ఇలా అయితే కలిపేసుకోండి. చూడండి వేడి వేడి టేస్టీ. ఇలా అయితే కలిపేసుకోండి. చూడండి ప్లేట్లతో తీసేసుకుందాం. వావ్ చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ స్నాక్స్ అయితే ఇలా చేసేసుకున్నాం. వెరైటీగా చాలా చాలా టేస్టీ అండి. రైస్ కూడా ఇలా చేసేసుకున్నాం. సూపర్ అండి. చాలా చాలా టేస్టీ. వావ్ పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి. హెల్తీ ఫుడ్. కంపల్సరీగా వీడియో క్లిక్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. వావ్ సూపర్ టేస్టీ అండి. చాలా చాలా టేస్టీ. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా అయితే తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఇలా అయితే తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చూపించేస్తా. వావ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా బాగా కుక్ అయింది. సూపర్ టేస్టీ అండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అండి. బై బై ఫ్రెండ్స్.
బాయ్ అండి. చూడండి మగవాళ్ళు కూడా చాలా చాలా బాగుందన్నారు, చాలా టేస్టీ అన్నారు. సూపర్ ఏంటండి.